నమస్కారం. ప్రపంచమంతా అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఎప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తాయో అని ఎదురు చూస్తుంటే ఒక్క విజిట్ ఇస్లామాబాద్ నుండి బీజింగ్ వరకు షాక్ వేవ్స్ పంపింది. అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ విజిట్. కానీ ఇది ఫ్రెండ్లీ రీయూనియన్ మాత్రమే కాదు, ఇది స్ట్రాటజిక్ అటానమీలో ఒక మాస్టర్ క్లాస్. ఈ మోడీ మిషన్ మెయిన్లీ 3 విషయాల గురించి. అవి అన్స్టాబుల్ డిఫెన్స్, ఒక న్యూ వరల్డ్ యాక్సిస్ మరియు గ్లోబల్ ట్రేడ్ యొక్క ఫ్యూచర్. ఈ రోజు మోడీ గారి 2026 ఇజ్రాయెల్ విజిట్ డికేడ్ లో అత్యంత సిగ్నిఫికెంట్ డిప్లొమాటిక్ మూవ్ ఎందుకు అనేది తెలుసుకుందాం. ద టెక్ షీల్డ్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. భారతదేశం సరిహద్దుల్లో ఒక కొత్త రకం ముప్పును ఎదుర్కొంటుంది. అవి అతి తక్కువ ఖర్చుతో తయారయ్యే డెడ్లీ డ్రోన్స్. రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ముఖ్యంగా డ్రోన్లను మరియు మిజైళ్లను భారత్ వైపు ప్రయోగించింది. భారత్ వాటిని తన సొంత ఎయిర్ డిఫెన్స్ తో నాశనం చేసింది. కానీ ఆ డ్రోన్లను అతి తక్కువ ఖర్చుతో నాశనం చేసే టెక్నాలజీ కోసం మోడీ ఇజ్రాయెల్ విజిట్ చేశారు. భారత్ కేవలం ఆయుధాలను కొనడం కాదు, వాటిని తయారు చేసే సాంకేతికతను పొందాలని చూస్తుంది. దానికోసం ఇజ్రాయెల్ యొక్క అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్ మరియు విప్లవాత్మకమైన ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్స్ ని భారత్ దక్కించుకోబోతుంది. ఒక్క షాట్ కే డ్రోన్ ని మిడ్ ఎయిర్ లో మెల్ట్ చేసే లేజర్ ని ఇమాజిన్ చేసుకోండి. ఈ సిస్టమ్స్ మేడ్ ఇన్ ఇండియా అవడానికి కొత్త అగ్రిమెంట్స్ మార్గం సుగమం చేస్తున్నాయి. ఇది ఒక పర్చేస్ మాత్రమే కాదు, ఇది ఒక టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇది మన సరిహద్దులను అజేయమైన కోటగా మార్చే సాంకేతిక బదిలీ. ద హెక్సాగన్ ఆఫ్ అలయన్సెస్. కానీ ఇక్కడ ఒక డీపర్ పొలిటికల్ గేమ్ జరుగుతుంది. ఆ విజిట్ లో పిఎం నెతన్యాహు తన హెక్సాగన్ ఆఫ్ అలయన్సెస్ ప్రపోజల్ ని అఫీషియల్ గా భారత్ ముందుకు తీసుకొచ్చారు. హెక్సాగన్ ఆఫ్ అలయన్సెస్ ముఖ్యంగా 6 దేశాల కూటమి. ఇది భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్ మరియు కొన్ని ఎంపిక చేసిన అరబ్ మరియు ఆఫ్రికన్ దేశాలతో కూడిన 6 దేశాల కూటమి. ఈ హెక్సాగాన్ లో ఇండియా ఒక సెంట్రల్ పిల్లర్ గా ఉండటం ద్వారా మిడిల్ ఈస్టర్న్ అఫైర్స్ లో న్యూఢిల్లీకి అన్ప్రెసిడెంటెడ్ లివరేజ్ ఇస్తున్నట్టు ఇజ్రాయెల్ చూపిస్తోంది. ఉగ్రవాద వ్యతిరేక లక్ష్యాలను పునాది చేసుకొని నిర్మితమైన ఈ కూటమి ఒక భారీ మార్పును సూచిస్తుంది. ద ట్రేడ్. ఈ విజిట్ వల్ల ఐమెక్ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకానమిక్ కారిడార్ కి కొత్త ఉత్సాహం వచ్చింది. గాజా పరిణామాలు మరియు ప్రాంతీయ అలజడులు ఉన్నప్పటికీ మోదీ మరియు నెతన్యాహు కనెక్టివిటీపై పట్టు వదలడం లేదు. ఐఫాను కీలక గేట్వేగా మార్చడం ద్వారా భారత్ ట్రెడిషనల్ చెక్ పాయింట్స్ దాటుకొని యూరప్ కి నేరుగా వాణిజ్య మార్గాన్ని సృష్టిస్తుంది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీలో కొత్త ఒప్పందాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నాయి. భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చాటుకుంటుంది. అటు వెస్టర్న్ కంట్రీస్, ఇటు గ్లోబల్ సౌత్ తో ఏకకాలంలో భాగస్వామిగా ఉంటూ భారత్ జాతీయ ప్రయోజనాలే ఎప్పుడు ప్రథమమని నిరూపిస్తుంది. ఇందులో రిస్క్ ఉందా? ఖచ్చితంగా ఉంది. అరబ్ వరల్డ్ మరియు ఇరాన్ తో సంబంధాలను కాపాడుకుంటూనే ఇజ్రాయెల్ తో లోతైన భాగస్వామ్యాన్ని కొనసాగించడం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. ఇండియా హెక్సాగాన్ అలయన్స్ లో జాయిన్ అవుతుందా? మరియు ఐరన్ బీమ్ నిజంగా భారత్ సరిహద్దులను సురక్షితం చేయగలదా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. మన ప్రపంచాన్ని మార్చే స్ట్రాటజీస్ గురించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.